హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. శుక్రవారం మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ రేపు సోమవారం మన మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ చూస్తే ఫ్రైడే నైట్ నాస్డాక్ 0.4% పాజిటివ్లో క్లోజ్ అయిందండి. అండ్ డౌ జోన్స్ స్లైట్గా అంటే 0.3% అంటే లైక్ క్వార్టర్% నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ S&P 500 కూడా స్లైట్గా అంటే న్యూట్రల్గా క్లోజ్ అయింది. ఫ్యూచర్స్ మాత్రం కంపేరిటివ్లీ డౌ జోన్స్తో పోల్చుకుంటే ఫ్యూచర్స్ కొద్దిగా స్లైట్ బేరిష్గానే ఉన్నాయి. సో యుఎస్ మార్కెట్స్, మన మదర్ మార్కెట్స్ అయినటువంటి యుఎస్ మార్కెట్స్ మాత్రం న్యూట్రల్గా ఉన్నాయి. ఫ్యూచర్స్ మాత్రం స్లైట్ బేరిష్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు గోల్డ్ విషయానికి వస్తే మీకు లాస్ట్ ఫ్రైడే చెప్పాను, ఐడియా ఉందా అండి? మార్కెట్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ అవే వెళ్ళిపోవడానికి కుదరదండి. ఎప్పుడైతే ఈఎంఏకి పైకి వెళ్ళిందో అప్పుడు ఈఎంఏని టచ్ చేయడానికి వస్తుంది. సో ఫ్రైడే అదే జరిగిందండి. గోల్డ్లో మంచి ఫాల్ కనపడ్డది. ఈవెన్ సింగిల్ డేలో 1.3% ఫాల్ అండి. ఇట్స్ ఎ గుడ్ వన్, అది మంచిదే. ఓకే, గోల్డ్లో ఫాల్ అవుతుంది అంటే అక్కడి నుంచి డబ్బు బయటకు వస్తుంది అని అర్థం. సో ఇక్కడి నుంచి బయటకు వచ్చిన డబ్బు మేబీ మన ఇండియన్ మార్కెట్స్లోకి ఫ్లో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ థింగ్, అంటే చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయండి వన్ బై వన్. సో డాలర్ ఇండెక్స్ కూడా, యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా స్లైట్గా బేరిష్ జోన్లోకి అడుగు పెట్టిందండి. ఎలా అంటే వీక్లీ చూడండి ఒకసారి, వీక్లీ బేరిష్గా టర్న్ అయింది. సో యుఎస్ డాలర్ ఇండెక్స్ వీక్లీ బేరిష్గా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఓకే, మనకి ఎప్పుడు బుల్లిష్గా మారిందండి? అక్టోబర్లో. చూసారా, అక్టోబర్లో బుల్లిష్గా మారింది. సో మన మార్కెట్స్ అక్టోబర్ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయ్యాయండి. మీరు కరెక్ట్గా చూస్తే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మన మార్కెట్స్ ఫాలో అవడం స్టార్ట్ అయింది. యుఎస్ డాలర్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. ఈవెన్ మీరు గోల్డ్ చూసినా సరే చూడండి, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ లెవెల్ నుంచి పెరుగుతూనే ఉంది గోల్డ్ కదా. సో గోల్డ్ కూడా కొంచెం న్యూట్రల్ అవ్వాలి. ఈవెన్ వన్ డే టైం ఫ్రేమ్ లో కొద్దిగా స్లైట్ బేరిష్ చూపిస్తుంది. సో అంటే వెంటనే కన్ఫర్మ్ చేసుకోకూడదు, ఎందుకంటే బ్యాండ్స్ అనేవి కొంచెం దూరంగా ఉన్నాయి. డబుల్ ఇంజన్ బ్యాండ్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. సో గోల్డ్ అయితే స్టెబిలైజ్ అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డాలర్ ఇండెక్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము, కొంచెం స్లైట్ నెగిటివ్గా వెళ్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ ఫర్ అవర్ మార్కెట్. యుఎస్ గవర్నమెంట్ 10-year బాండ్ డీల్స్ కూడా స్లైట్ బేరిష్గా వస్తున్నాయి. దిస్ వన్ ఆల్సో గుడ్ ఫర్ అస్. అండ్ మెయిన్ థింగ్, అన్నిటికంటే మెయిన్ యుఎస్డిఐ అన్నారండి, రూపాయితో డాలర్ మార్కం విలువ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా రోజుల తరువాత ఇది డబల్ ఇంజన్ లోని హయ్యర్ బ్యాండ్ ని క్లోజ్ అయ్యి 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా క్లోజ్ అవుతున్నాయి క్యాండిల్స్. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్. అంటే మన ఇండియన్ రూపీ అనేది కొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది. దాదాపుగా నవంబర్ నుంచి ఫస్ట్ టైం అండి ఇది స్లైట్ బేరిష్ గా చూపించడం. సో ఇట్స్ ఎ గుడ్ ఫర్ అస్. ఇది మంచిదే మన మార్కెట్స్ కి. ఓకే, పాజిటివ్ గా తీసుకోండి. సో ఇక క్రూడ్ ఆయిల్ అంటారా, క్రూడ్ ఆయిల్ నెగిటివ్ గానే ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాము, క్రూడ్ ఆయిల్ నెగిటివ్ గా ఉందండి. ఇది కూడా మన మార్కెట్ కి మంచిది, ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటాము. సో దిగుమతి చేసుకుంటున్నప్పుడు ప్రైస్ తగ్గుతుంది అంటే మనకు మంచిదే కదండి. సో గ్లోబల్ మార్కెట్స్ గురించి ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది అనుకుంటున్నాను. సో అన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్స్కి ఫేవర్గానే ఉన్నాయి. మదర్ మార్కెట్స్ కానీ, గోల్డ్ కానీ, అండ్ యుఎస్ డాలర్ ఇండెక్స్ కానీ, యుఎస్ 10-year బాండ్ డీల్స్ కానీ, యుఎస్డిఐఎన్ఆర్ కానీ అన్నీ కూడా కొంచెం ఫేవర్గా ఉన్నాయండి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి కొంచెం ఫేవర్గా ఉన్నాయి, ఎందుకంటే అక్కడి నుంచి డబ్బు బయటకు వచ్చింది అంటే మన మార్కెట్స్లోకి ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్లో మన నిఫ్టీ బేరిష్గా ఉందండి. ఈవెన్ డబుల్ ఇంజన్ ప్రకారము అండ్ ప్రిఫరెన్స్ 1 ప్రకారం రెండూ కూడా బేరిష్గానే ఉన్నాయి. బుల్లిష్నెస్ ఎక్కడ చూపించట్లేదు ప్రజెంట్ అయితే. సో 1 or 2 days పాజిటివ్స్ గా క్లోజ్ అయితే తప్ప మనం పాజిటివ్నెస్ చూడలేము. అండ్ దిస్ ఈస్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ అండి. సో మంచి సపోర్ట్ జోన్లో ఉంది మార్కెట్. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇంకా ఫాల్ అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఉందండి. సో దిస్ ఈస్ ద జోన్ అని మీకు ఆల్రెడీ నేను థర్స్డే వీడియోలోనే చెప్పాను, ఐడియా ఉందా అండి? బేరిష్గా ఉందండి మార్కెట్. సో ఫాల్ అయితే ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు అని నేను థర్స్డే మార్కెట్లో చాలా క్లియర్గా విత్ లెవెల్స్తో సహా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఈ జోన్ని టచ్ చేసింది ఆల్రెడీ, విక్ అనేది టచ్ చేసింది. బట్ ఇంకొక రెడ్ క్యాండిల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. కొంచెం సపోర్ట్ జోన్లోకి వచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటే బౌన్స్ బ్యాక్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు 15 minutesలో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఫ్లాట్లో కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు
ప్రీవియస్ హై ఈ జోన్ తీసుకోండి. సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో ఇక్కడ తప్ప దీనికి మళ్ళీ సపోర్ట్ లేదండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ జోన్ లో కూడా మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో అలా కాదండి, ఒకవేళ బుల్లిష్ గా వెళితే అనుకుంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ ఇదండి, స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ తీసుకోండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కన్ఫామ్ చేస్తే ఒక 15 మినిట్స్ క్యాండిల్లో రెండు కన్ఫామ్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, లేదు నార్మల్గా క్లోజ్ అయ్యి ఇక్కడ హోల్డ్ చేస్తుంది అంటే కొద్దిగా కరెక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. థర్స్డే మార్కెట్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. ఇది ఒక జోన్లో నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఈ జోన్ని క్రాస్ అయ్యి రావాలి అంటే, ఈ సపోర్ట్ జోన్ వరకు రావాలి అంటే ఈ జోన్ని క్రాస్ అయ్యి రావాలి అని చెప్పాను. సో ఈ జోన్ ని క్రాస్ అయి వచ్చిందండి. ఫ్రైడే మార్కెట్ జోన్ ని క్రాస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ క్రాసింగ్ లోనే మనము దీన్ని బిలీవ్ చెయ్యము. ఆల్రెడీ మీకు నేను మాస్టర్ ఫిబొనాచిలో చెప్పాను, లిటిల్ బ్రదర్ అనేవాడు ఈజ్ వెరీ నాటీ అనమాట. చాలా అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటాడండి. హీఈస్ ఏ వెరీ నాటీ ఫెలో. ఓకే, సో గేట్ తీసినట్టే తీశాడు, బట్ ఏం చేస్తాడు అనేది 1 or 2 days చూస్తే తప్ప తెలియదండి. ఇన్ కేస్ మీకు కంటిన్యూషన్ పడిపోతుంది అంటే, మార్కెట్ కిందకు వస్తుంది అంటే ఎంతవరకు చూడాలి, 15 minutes లో పెట్టి చూస్తారు. 1 day టైం ఫ్రేమ్ లో చూడవలసిన అవసరం ఉండదు కదా. సో ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ జోన్ చూసుకోండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోను, సపోర్ట్ జోన్లో కూడా మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, అప్పుడు లిటిల్ బ్రదర్ని మనం నమ్మొచ్చు. ఎస్, గేట్ తీసాడు కాబట్టి ఫాలో అయింది. 15 minutes లిటిల్ బ్రదర్ని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఓకేనా అండి, అలా కాదండి, ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే మార్కెట్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ తీసుకోండి. సో ఫస్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇదే ఉందండి, చాలా దగ్గరలో ఉంది. సో ఫస్ట్ వెళితే అప్ టు రెసిస్టెన్స్ జోను, రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో కొంచెం టైం అయితే పడుతుంది. ఇంత ర్యాలీ అవ్వాలి అంటే చాలా మంచి గుడ్ న్యూస్ ఉంటే తప్ప అవ్వదండి. సో ఐ హోప్ మీకు నేను చెప్పిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా లెవెల్స్ అనేవి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ సెన్సెక్స్ ఎందుకు చెప్పట్లేదండి అని. ఎందుకంటే నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో యాజ్ ఇట్ ఈస్గా సెన్సెక్స్ కూడా మూవ్ అవుతుందండి. సో ఆ లెవెల్స్ అనేవి మీరు ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియో వల్ల మీకు ఏదైనా యూజ్ అవుతుందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.